ఇప్పటివరకు చూసుకున్నట్లయితే బయట మాత్రం 5వ రౌండ్ అయిపోయింది, 6వ రౌండ్ అయిపోయింది అంటూ వస్తున్న వారిలో ఇంతవరకు నిజమైతే లేదు. అఫీషియల్ గా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 రౌండ్లు అయితే పూర్తయింది. ఇప్పటి వరకు ఒక్కొక్క రౌండ్ కు కూడా 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. అక్కడి నుండి మాకు వచ్చిన అప్డేట్ ప్రకారమే మేము ఇక్కడ అప్డేట్ చేయగలము. సో కాబట్టి ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము ఏదైనా చెప్పగలుగుతాము, కానీ ఇక్కడ ఎలాంటి జాప్యం కానీ లేదు. అక్కడి నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ లేట్ గా వస్తుంది కాబట్టి అప్డేట్ కాస్త ఆలస్యం అవుతుంది అని కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే 5వ రౌండ్ పూర్తయిపోయింది. 5వ రౌండ్కి సంబంధించి లీడింగ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో కనబడుతుంది. సో కొంత బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా ఆధిక్యంలో ముందంజలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి వార్తలు వినబడుతున్నాయి. సో 6వ రౌండ్ కూడా ప్రారంభమైంది అంటూ కూడా అంటున్నారు. సో ఎన్నికల అధికారి ఏమంటున్నారు? సో ఈ 4 రౌండ్లకు సంబంధించినటువంటి దాదాపుగా కూడా 47 మంది అభ్యర్థులు ఉన్నటువంటి ప్రాంతం కనుక ఈ 47 మంది అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆలస్యాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఉంది, ఇంకా 10 రౌండ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అయితే ఇక్కడ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కేవలం 4 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, 4 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఈ 4 రౌండ్లకు సంబంధించి అయితే టీఆర్ఎస్ పార్టీ అయితే ముందంజలో ఉందని చెప్తున్నారు. అయితే 5వ రౌండ్ కు సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అక్కడ ఒక్కొక్క కౌంటింగ్ టైంలో మాత్రం 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అది మునుగుడుకు సంబంధించి ఎక్కువ మంది జనాభా ఉండడంతో ఈ ఆలస్యం అయితే జరుగుతుంది. ఎలాంటి నిజం అయితే ఇక్కడ లేదు. కేవలము 5వ రౌండ్ 6వ రౌండ్ పూర్తి అయింది అనే విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడి నుండి మాకు ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో ఆ అప్డేట్స్ ప్రకారం మాత్రమే మేము ఇక్కడ డేటాను అయితే ఎంట్రీ చేయడం జరుగుతుంది అని ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మొత్తంగా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 40 నిమిషాల వ్యవధిలో కూడా ఒక కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్నికల అధికారులకు సంబంధించి 4 రౌండ్లకు సంబంధించినటువంటి పూర్తి డేటా ఉంది అంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నేత ఆంజనేయులు మనతో అందుబాటులో ఉన్నారు.